హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి చేప అయినా సరే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా దీనికోసం 2 కేజీల దాకా శుభ్రం చేసి పెట్టిన చేప ముక్కల్ని తీసుకోండి. ఈ విధంగా ఉండాలండి. దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి. అలాగే దీన్నంతా కూడా ఈ పసుపుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ ముక్కలకంతా కూడా పసుపంతా పట్టించేసేసుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. వేరొక మిక్సింగ్ బౌల్‌లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 కేజీల చేపకి ఈ సైజులో ఉండే చింతపండు అయితే సరిపోతుందండి. దీని నిండా వాటర్ వేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. మిక్సీ జార్‌లో 3-4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోండి. 2 చిన్నుల్లిపాయలని ఇలా రెబ్బల్లా చేసుకొని పొట్టు లేకుండా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలాగే అల్లాన్ని కూడా 4 అంగుళాల అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని దీంట్లోకి వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. అల్లం ముక్కలు చిన్నగా కోసుకుంటేనే మనకి చక్కగా ఉల్లిపాయ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీనంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు 3 టమాటాలను శుభ్రంగా కడిగేసుకొని ఆ టమాటాలను కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని మూత పెట్టి ఇలా పేస్ట్‌లా చేసేసుకోండి. ఈ విధంగా ఉంటుందండి. వీటినన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోనే ఉల్లిపాయ పేస్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. దీంట్లోనే మనం ఇందాక చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. కారం అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని వేసుకోండి. అలాగే గుప్పెడంతా కరివేపాకుని వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అనేది మనం ఇలా రెడీ చేసుకుంటే చాలా కమ్మగా వస్తుందండి చేపల పులుసు అనేది. మన 2 కేజీల చేపలకి కరెక్ట్‌గా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే కొంచెం పెంచుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే ఆయిల్ అంతా కొంచెం పైకి తేలి ఈ విధంగా రెడీ అవుతుందండి. దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ టైంలో మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మసాలా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. చేప ముక్కలు వేసుకొని తర్వాత ఇలా గరిటెతో తిప్పడం కష్టం కదండి. చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకనే ముందే అన్నీ రెడీ చేసేసుకున్నాక శుభ్రం చేసి పెట్టిన చేప ముక్కల్ని ఇలా వరుసగా సెట్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. పూర్తిగా అన్నీ సెట్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వదిలేసేయండి. తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసుకొని ఈ చేప ముక్కల్లో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! దాని గుజ్జునంతా కూడా తీసేసుకొని ఆ గుజ్జుని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్‌ని ఎక్కువగా వేసుకోకూడదండి. చూసుకొని వేసుకోండి. అలాగే దీంట్లో 5-6 దాకా బెండకాయలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. బెండకాయలు వేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా వస్తుంది. చూడండి పులుసు అనేది ఈ విధంగా వస్తుందండి. ఇంకొంచెం చిక్కపడితే బాగా చిక్కపడిపోతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా కింద నుంచి పైకి ఒక్కసారి ఈ విధంగా అనుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకోండి. అప్పుడు కింద నుంచి పై వరకు కూడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలి పులుసు కూడా చూడండి ఎంత చిక్కబడిపోయిందో. ఫైనల్‌గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసేసుకొని ఈ విధంగా పులుసుని మిక్స్ చేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసేయండి. సూపర్‌గా కుదురుతుంది. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే గనక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.